హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. దొంగతనం చేసి భాగ్యవంతుడైతే ఎక్కువ కాలం అనుభవించలేడు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇక విషయం ఏంటంటే, అనాది కాలం నుంచి ఫేక్ కలెక్షన్స్తో, ఫేక్ రికార్డ్స్తో కాలం వెళ్ళదీస్తున్న హీరోలు సోషల్ మీడియా యుగంలో ఇట్టే దొరికిపోతున్నారు. రీసెంట్గా ఒక సీరియల్ రిలీజ్ అయింది. కోర్టు నుంచి పర్మిషన్లు తెచ్చుకున్నారు. రివ్యూలు చెప్పకుండా నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన వాళ్ళని బెదిరించారు. పిఆర్ టీమ్స్తో బోగస్ రివ్యూలు ఇప్పించి ఫేక్ పోస్టర్లు వేసి హిట్ అని రుద్దారు జనాలపైన. తిరుపతికి పోతే తురక దాసరవుతాడా? ఫేక్ రివ్యూలు, ఫేక్ కలెక్షన్లు, ఫేక్ పోస్టర్లు, ఫేక్ రికార్డులు చూపిస్తే సినిమా హిట్ అవుతుందా? తిరుపేమెత్తేవానికి పెరగన్నం కరువు లేదన్నట్టు ఎలాగో వేసేవి ఫేక్ పోస్టర్లే కదా అని 3 రోజులకి 300 కోట్లు, వారానికి 1000 కోట్లు, 2 వారాలకి 2000 కోట్లని వేసి అవతార్ రికార్డ్స్కి అడుగు దూరంలో నిలబెట్టారు. తీయగా తీయగా రాగం, మూలగంగా మూలగంగా రోగం అన్నట్టు ఆహా ఓహో సూపర్ బంపర్ అని బోగస్ రివ్యూలతో రుద్ది ఫేక్ పోస్టర్లు వేసి లాస్ట్కి వారం తిరగకుండానే హిట్ కిందికి చేర్చేశారు. ఇప్పుడేమో ఏకంగా ఇండస్ట్రీ హిట్ అంటున్నారు. తిన్నికి తౌడు లేదు కానీ వారానికి ఒక కోడి కోరినట్టు పెట్టిన బడ్జెట్ వచ్చిందో లేదో తెలీదు, అప్పుడే ఇండస్ట్రీ హిట్ అంట. తాత సంపాదన అవ్వ ఆకు ఒక్కకి సరే అన్నట్లు ఆ వచ్చిన కలెక్షన్లు ఈ ఫేక్ పోస్టర్లకే సరిపోయి ఉంటాయి. మొత్తానికి సీజన్ని అడ్డం పెట్టుకొని ఫ్యామిలీ ఆడియన్స్ని ఎరిపప్పలను చేసి ఫేక్ పోస్టర్లతో కలకలం సృష్టించి హిట్ కిందికి చేర్చేశారు. అయితే ఏదైనా తెగే వరకు లాక్కూడదు. ఫేక్ పోస్టర్లు వేస్తే వేశారు, ఏదో ఒకటో రెండో అయితే ఓకే, కుక్క ఈనినట్టు లెక్క లేకుండా వేస్తూనే ఉన్నారు. దాంతో తెలంగాణ హైకోర్టు మూవీ టీంని ప్రశంసించింది. అంతేకాదు ఆ వేసిన ఫేక్ కలెక్షన్స్ నుంచి 42 కోట్లు వెనక్కి తీసుకొని వాళ్ళకి ఆకు ఒక్క 116 దక్షిణిచ్చి 2 గోనె సంచులు కప్పి సన్మానించమని తెలంగాణ గవర్నమెంట్కి ఆర్డర్స్ పాస్ చేసింది. అంతేకాదు ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేశారు, ఎంత కలెక్షన్ వచ్చింది, అవతారికి అడుగు దూరంలో ఉందా, అడుగున ఉందా, ఆ లెక్కలు కూడా చెప్పమని చెప్పింది. మరి పోస్టర్స్లో వేసినవన్నీ రియల్ అని చెప్పి మొత్తానికి ట్యాక్స్ కడతారా, లేదంటే అదంతా ఫేక్ అని చెప్పి తూర్పు తిరిగి దండం పెడతారా అనేది చూడాలి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ముందు కలెక్షన్ పోస్టర్లు ప్రింట్ అయిన తర్వాత సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఇండియాలో మన డబ్బా మనమే కొట్టుకోవాలి అంటుంటారు కదా, అలాగన్నమాట. ఇంకా ఈ సినిమాకి పోస్టర్లే రావు, అడిగేవాడు లేడు కదా అని దీనిది లేపింది, దానిది 3 రోజుల్లో లేపింది, ఇంకో దానిది లేపడానికి రెడీగా ఉంది, పాతవి కొత్తవి అన్నీ లేపుకుంటూ పోతుందని పోస్టర్లు వేసి మనకు కూడా లేపారు, అదే కోపం లేపారు. కరెక్ట్ టైంలో కోర్టు రంగంలోకి దిగింది, లేదంటే 1,00,000 కోట్ల పోస్టర్ కూడా దించేవాళ్ళు. త్రుటిలో తప్పించుకున్నాం. ఈ ఫేక్ కలెక్షన్స్కి ఆద్యుడు మన పెసారే అయినా జనాలకి పట్టుబడింది మన చెన్నమన్నయ్య. అన్నయ్య పుణ్యమా అని 30 ఏళ్ల ఘన పేగు చరిత్ర బయటపడింది. లేదంటే పురావస్తు శాఖ వాళ్ళకు కూడా చిక్కేది కాదు ఈ ఫేకు చరిత్ర. ప్రయాణాల హడావిడి కంటే పెట్టెలు మోసే వాళ్ళ హడావిడే ఎక్కువ అన్నట్టు వీళ్ళ సినిమాలకు వచ్చే కలెక్షన్స్ కంటే ఫేక్ కలెక్షన్స్ హడావిడే ఎక్కువ ఉంటుంది. పైగా హిట్ అయితే వీళ్ళ గొప్పతనం, ఫ్లాప్ అయితే డైరెక్టర్ చేతగానితనం అంటుంటారు. ఇక మోయడానికి మొరగడానికి పిఆర్ టీమ్స్ ఎలాగో సిద్ధంగా ఉంటాయి. చెన్నమన్నయ్య గేమ్ డేంజర్ సినిమాతో శంకరమంగళంకి లైఫ్ ఇస్తాడు, పూర్వ వైభవం తీసుకొస్తాడు అన్నారు రిలీజ్కి ముందు. ఆయన కూడా అదంతా పిఆర్ టీమ్ స్టంట్స్ అని తెలియక నిజం అనుకొని శరణమన్నయ్యలో ఏదో శక్తి ఉందని, అది విస్ఫోటనం చెందుతుంది అన్నాడు. ఆయన గెస్ చేసినట్టుగానే అది విస్ఫోటనం చెందింది. శంకరమంగుళం అడ్రస్ లేడు, దిల్లు మామ కొంచెంలో మిస్ అయ్యాడు. మ్యాట్నీకే జనాలు లేక అన్ని ఫేక్ పోస్టర్లు దించాడు. అది చూసి గూగుల్ తల్లి కూడా బిత్తరపోయింది. మెగా ఫ్యాన్స్ అంతా ఏ మేరకు టికెట్లు పరాపర చింపారో ప్రపంచమంతా కోళ్ళ పందాలు చూసినట్టు చూసింది. మిడ్నైట్ ప్రీమియర్స్కే దోమలు తోలుకున్నారు. ఇక మార్నింగ్ షోల సంగతి ఆ టంగుటూరి వీరేహ బకావు బర్ధనికే తెలియాలి. దానికి తోడు అల్ట్రా డిజాస్టర్ టాక్ వచ్చింది. ఇక దివాలా తీయడం ఖాయమని అంచనా వేశారు మన ట్రేడ్ పండితులు. కానీ అన్నయ్య మాత్రం డే 1 186 కోట్ల ఫేక్ పోస్టర్ దించాడు. ఆ మాస్ ఫేకుడు చూసి తెలుగు సినిమా కలెక్షన్స్ని నమ్మే పరిస్థితే లేకుండా పోయింది. నేషనల్ మీడియా సైతం మన ఫేకుడిని ప్రశంసించింది. ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే, ఆ డే 1 కలెక్షన్స్ పోస్టర్స్ పైన వేసిన కలెక్షన్స్ లాంగ్ రన్లో కూడా రాబట్టలేకపోయాడు అన్నయ్య. ఆ రేంజ్ ఫేకుడేశాడు. ఫేక్ పోస్టర్లని అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది మన చెన్నమన్నయ్యే.
దాన్ని మన పవర్ బాబు కూడా కొనసాగదీశాడు. బాబు కూడా ఫేకుడిని ఖండాంతరాలు దాటించాడు. గోజీ సినిమాకి కెనడాలో ఫేక్ బుకింగ్స్ చేశారని యార్క్ సినిమాస్ వాళ్ళు ఏకంగా సినిమాని ఆడకుండా తీసేశారు. ఆ గోజీ కూడా సోలో రిలీజ్, పాన్ ఇండియా రిలీజ్, పైగా మొదటి ముద్దుకే మూతిపళ్ళు రాలినట్టు ప్రీమియర్స్కే ఫ్యాన్స్ని రోడ్డుకిచ్చే రేంజ్లో టికెట్ రేట్లు పెట్టినా కూడా డే 1 కలెక్షన్స్ లేవు. సినిమా ఆడదని ముందే గ్రహించి అందిన కాడికి దండుకోవడానికి ఒక్కో టికెటు 1000-1200 పెట్టారు. ఇక యథావిధిగా సినిమాకి కలెక్షన్స్ లేవు కాబట్టి ఫేక్ పోస్టర్లు దించారు. అయినా గుడినే మింగేటోనికి లింగం ఒక లెక్క, రిలీజ్కి ముందే ఫేక్ బుకింగ్స్ చేసిన వాళ్ళకి ఫేక్ పోస్టర్స్ ఒక లెక్క. అయితే ఎన్ని ఫేక్ పోస్టర్లు దించినా బ్రేక్ ఈవెన్కి మాత్రం 10 కాంతి సంవత్సరాల దూరంలో నిలబడింది సినిమా. లాస్ట్కి అటు తిరిగి ఇటు తిరిగి 40 కోట్లు బొక్క పెట్టింది. అది కూడా బ్లాక్ బస్టర్ టాక్తో. ముందేమో సూపర్ హిట్, బంపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, ఇండస్ట్రీ హిట్ అన్నారు. ఫైనల్ రన్ అయిన తర్వాత 40 కోట్ల బొక్కతో ఫ్లాప్ అయింది సినిమా. అది మన చరిత్ర. మరి మన పెసాదు పరిస్థితి ఏంటో? కలెక్షన్స్ వచ్చాయంటే డబ్బులు కట్టండి అంటుంది కోర్టు, రాలేదంటే ఫేక్ అని కన్ఫర్మ్ అయిపోతుంది. మరి ఏం చేస్తాడో ఏమో, ఏమన్నా హైకోర్టు మీద ఇంటర్నేషనల్ కోర్టులో పిల్లేస్తాడేమో. అలాగైతే లాయర్గా 2 లక్షల పుస్తకాలు చదివిన మన పవర్ బాబునే పెట్టాలని, ఆయనకున్న జ్ఞానం ఏ లాయర్ కూడా ఉండదని సలహాలు ఇస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మరి మన పేకు పోస్టర్ల గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.